ఇంకొకటి సార్ నాకు ఇక్కడ చిన్న పాయింట్. ఇప్పుడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు యూపీఎస్సీ వాడు ఎగ్జామ్ పెడతాడు. వాటికి ట్రెండ్స్ అర్థమైపోతాయి కదా సార్. హ్మ్. అంటే చాలా మంది చాలా ఈజీగా ఇప్పుడు వాడు కొంచెం క్వెషన్ పేపర్స్ ట్రెండ్స్ చూసాడు అనుకోండి. లాజికల్ రీజనింగ్ ప్యాసేజ్‌లతో పెడుతున్నారనే ట్రెండ్ తెలిసిపోవచ్చు కదా! తెలుసు. ఇప్పుడున్న డేటా అనలిటిక్స్ పట్టుకుంటే వాడికి అర్థమైపోతుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు మన మీడియా ఉంది కదా! ఆ! వాళ్ళు కూడా యూపీఎస్సీ బోర్డ్ మెంబర్లు కూడా చూస్తారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఏందంటే దిస్ ప్రాక్టికల్ నా ఎగ్జాక్ట్‌లీ. పర్సనల్ ఏందంటే ఆ! సమ్ ఫ్యాకల్టీస్ హ్మ్. ఎక్స్‌వైజెడ్ ఫ్యాకల్టీ హ్మ్. వాటర్ ఇట్ మేబీ ఎవరైనా ప్రిపేర్ రాకపోతే హ్మ్. ఇలా వచ్చేస్తుంది. హ్మ్. వీళ్ళు మిస్‌మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని. ఆ! ఆ! డోంట్ ట్రై టు ప్లే విత్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్. సరే ఎగ్జాక్ట్‌లీ. ఈ వెర్షన్‌లోకి వద్దాం. పాసెల్‌తోనే క్లియర్ అయిపోతది. ఆ! పాసెల్ ఎన్ని పాసెస్ ఇస్తాడు? 25 అవును. 23-25. ఇంతకు ముందు 30+ ఉండేది. అప్పుడు 30 ప్లస్ 5 క్వశ్చన్స్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సింగిల్ ప్యాసేజ్ ఒకటే ఒక క్వెషన్. క్వశ్చన్. నెక్స్ట్ ఎప్పుడైతే పాసెస్ తగ్గుతాదో, చిన్నది ఆ! అవుతాదో హ్మ్. దాని క్రక్స్ ఐడెంటిఫై చేయడం కష్టం. ఎగ్జాక్ట్‌లీ. పెద్ద చదివితే మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఇన్ఫరెన్స్ వస్తది. అవును. థీమ్ చెప్పొచ్చు. ఒక చదివి 4 ఆన్సర్‌లు ఈ మధ్య 2 సెంటెన్స్‌లు ఇస్తున్నాడు ఆడు. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు తలాగా ఒక ఏం ఉండదు. హెవీ ఇంగ్లీష్. నెక్స్ట్ మనోళ్ళు ఏంటంటే ఇంకో బాటమ్ లైన్ ఎస్పెషల్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ బి. ఐ విల్ సే వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ద స్టూడెంట్స్ ఏంటంటే ఒక హిందూ పేపర్ చదవడానికి యావరేజ్ సివిల్ స్టూడెంట్ చేతిలో బట్టి తిరుగుతుంటారు. అది బట్టే మన అక్షరాలు చెప్పొచ్చు సివిల్ స్టూడెంట్ అని. అది చదువుతా లేదో ఆడికి భగవంతుడికి తెలుసు. అవును. ఓకే. ఒకవేళ చదివితే 4-5 అవర్స్ పడుతుంది. అవును. రైట్? అవును. యావరేజ్. అవును. గౌ హీస్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్. అదే న్యూస్ పేపర్ వాళ్ళ మదర్ టంగ్ తెలుగులో ఈనాడు చదివితే హాఫ్ అన్ అవర్ చదువుతాడు. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ మ్యాటర్ కదా అక్కడ. అవును. డిఫరెన్స్ ఏంటి అంటే యు ఆర్ రీడింగ్ దట్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్. డిఫరెంట్. నీ ఎగ్జాక్ట్‌లీ. మదర్ టంగ్ లో చదవట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి అంత తొందరగా ప్యాసెస్ అర్థం కావు. అవును. సరే 25 ప్యాసెస్ ఇచ్చిండు. 25 చేసేసినాం అనుకుందాం. అవును. 23 కరెక్ట్ అయిపోయినాయి. ఓకే. యావరేజ్ ఒక్కో దానికి 2.5 మార్క్స్. అవును. సరే 20 కరెక్ట్ అని అనుకుందాం. అవును. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 50 మార్క్స్ వస్తాయి. అంతే. ఆల్రెడీ 5 పోయినాయి కదా! అవును. ఓ 5 మార్క్స్ తీసేద్దాం. అవును. 45 మార్క్స్ వచ్చాయి. అవును. క్వాలిఫైయింగ్ ఎంత? అంతేగా 60. 60 అంటే నువ్వు 100% క్వాంట్ లాజికల్ టచ్ చేయాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. ఖతం. అంతే. ఈ సింపుల్ లాజిక్ మిస్ అయిపోతున్నారు.